నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు చూడండి. మోటరోలా వాళ్ళ G67 పవర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంది స్మార్ట్ ఫోన్ కంటే మాత్రం 7000 mAh బ్యాటరీ విత్ 50 MP సోనీ వాళ్ళ కెమెరా అనమాట. ఇక్కడ లాంచ్ డే ప్రకారం కూడా చూసుకోండి, November 5th మధ్యాహ్నం 12 గంటలకైతే లాంచ్ అవుతుంది అంటారు. ఫ్లిప్కార్ట్లో మైక్రో సైట్లో బయటపడ్డది అనేసి అయితే అంటారు. ఇక్కడ మెయిన్ హైలైట్స్ అయితే అది ఉంది. 50 MP OIS కెమెరా వస్తుంది. సోనీ LYT600 కెమెరా, స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మిల్టీగేట్ 810Hz ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. 6.7 inches డిస్ప్లే, కోనింగ్ గొరిల్లా గ్లాస్ 9 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇవి కీ హైలైట్స్ అయితే ఉన్నాయి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం November 5th రోజునే తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టా 360 నుంచి అనమాట. సో ఇన్స్టా 360 వాళ్ళది X4 ఎయిర్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి 8K వీడియో రికార్డింగ్ చేసి వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే లెన్సెస్ ఉంటాయి కదా, దానివి లెన్సెస్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన హ్యాండ్ అంతనే ఉంటుంది, హైట్ ఇంత తిక్కుంటాం. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే మన చాక్లెట్ బార్ ఉంటుంది కదా, లైక్ 35 రూపాయలు 45 రూపాయలు కొన్ని షాప్స్లో దొరుకుతాయి, చాక్లెట్ బార్స్ లాగా ఉంటుంది. ఇది ఇండియన్ కాస్ట్ చూసుకుంటే 35,300 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం OpenAI వాళ్ళు ఉంచబడి. సో OpenAI వాళ్ళు అయితే ఒక అంచనాలు అయితే ఇస్తారన్నమాట. ఏఐ ఏదైతుందో రీసెర్చ్ చేసేదాకా ఎదుగుతుంది. 2028 కల్లా ఇంటర్న్ లెవెల్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనేసి అయితే ఇక్కడ ఎస్టిమేట్ అంచనాలు వేస్తారంటారు కదా. సో ఇక ఇంటర్న్షిప్ లేకపోతే రీసెర్చ్ దాకా కూడా వెళ్తుందంటే మాత్రం ఇక దాన్ని ఆపేటోడు ఎవరు లేడయ్యా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొక షాకింగ్ ఏంటంటే ఇది కూడా OpenAI వాళ్ళ నుంచి అన్నమాట. ఈ న్యూస్ కూడా ఏంటంటే OpenAI వాళ్ళే అవుతుందో ఫ్రీ 1 year ChatGPT Go సబ్స్క్రిప్షన్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడ ఇది మనకు ఆగస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ఇండియాలో 399 రూపీస్కి అనమాట. ఇప్పుడు లిమిట్ ఉంటుండే, ఫ్రీ వర్జన్కి లిమిట్ ఉంటుండే అన్నమాట. సో ఇక్కడ ఫ్రీ వర్జన్ ఏదైతుందో ఇది ఇండియాలోనే అవైలబుల్ ఉంది. సైన్ ఇన్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రమోషన్ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేసేస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఇప్పుడు మిగిలినది November 4th నుంచి అయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డెడ్ లైన్ ఉంటే అక్కడ నుంచి అయితే అవైల్ చేసుకోవచ్చు అని అయితే ఉంటుంది. సో ఇది ఎందుకు ఫోకస్ చేస్తారు, ఇక్కడ ఎందుకు ఇస్తారు అంటే మాత్రమే ఇండియా అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. మన వాళ్ళు ఊకోరు కదా. రీసెంట్గా చూసిన ఇది నానో బనానాకి సంబంధించిన ఫొటోస్ కానీ అవన్నిటి గురించి కానిసి, లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్గా జిబిలీ ఆర్ట్ అని ఉండే, సో దానికి సంబంధించి కూడా ఉండే. దాని తర్వాత రీసెంట్గా నాకు తెలిసిన అక్కడ కొత్తగా చూసుకుంటే మాత్రం శారీది ఒకటి వచ్చిండే, మగవాళ్ళకైతే సూట్ది వచ్చిండే, దాని తర్వాత 3D మోడల్ది కూడా ఒకటి వచ్చిండే. సో ఇలాంటివి ఏవే రాసులు ఎక్కువ మన వాళ్ళు ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు అనేసి దీన్ని ఇండియాకి ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు అన్నమాట. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఏకి సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఫెడోరా నుంచి అనమాట. సో ఫెడోరా 43 అయితే లాంచ్ అయిపోయింది, GNOME 49తో పాటు కూడా. అండ్ ఇక్కడ వెబ్ యువా ఇన్స్టాలర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫెడోరా వర్క్ స్టేషన్, ఫెడోరా KDE అండ్ మీద రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ ఏవైతున్నాయో వాటిలో కూడా అప్డేట్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే దీనిలో మెయిన్ ఏంటంటే మాత్రం GNOME 48.9తో పాటు వస్తుంది. డిఫాల్ట్గా వేరియంట్ సపోర్ట్తో పాటు వస్తుంది. X11 ఏదైతుందో వీళ్ళు డ్రాప్ చేసిరు అండ్ ఇంకొంచెం ఆప్టిమైజేషన్స్ అయితే చేసిరు అన్నమాట అవి. సో ఒకవేళ ట్రై చేసుకుంటే ఫెడోరా ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఈలాన్ మస్క్ వాళ్ళది గ్రాక్ అయితే తెలుసు కదా. సో వీళ్ళు AI PD అనేది తీసుకొచ్చారు. గ్రాకిపీడియా అనేది తీసుకొచ్చారు. వర్జన్ 0.1 అయితే తీసుకొచ్చారు. సో నేను చెక్ చేసిన కొన్ని ఆర్టికల్స్ బాగానే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను గ్రాకిపీడియా మీద. మీ ఒపీనియన్ దాని మీద షేర్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కార్సైర్ వాళ్ళ నుంచి అన్నమాట. సో కార్సైర్ వాళ్ళది MP700 Pro XT ఫ్లాగ్షిప్ వాళ్ళది PCIe 5.0 SSD అయితే ఇండియాలో అది లాంచ్ అయితే చేసేసారు అన్నమాట. ఇది 4900 MB/s స్పీడ్తో పాటు వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 249 రూపాయలు ఉంది. సో డాలర్స్ అనమాట. సో 240 దగ్గర 20-30 వేల ఆ ప్రైస్ టాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ M.2242 సైజ్తో పాటు కూడా వస్తుంది. 3D TLC NAND ఫ్లాష్తో పాటు వస్తుంది. 2TB అండ్ 4TB ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. మీకు 5 years దాకా కూడా కెపాసిటీస్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే మాత్రమే ఇక్కడ ఒకవేళ ఇంటర్నేషనల్గా వచ్చిందంటే మాత్రం సపరేట్ చేస్తాను, కానీ అందరూ M.2 మీద పడ్డది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే AMD వాళ్ళు చూడండి. సో AMD వాళ్ళు నక్ బ్రాండింగ్ అయితే ఏదైతుందో తీసేసిరు అన్నమాట. సో ఇక్కడ AMD వాళ్ళది Ryzen 9 9955 HX 3D ఏదైతుందో ROG GR70
కాంపాక్ట్ గేమింగ్ పీసీ అనే ట్యాగ్లైన్తో పాటు వచ్చారు. నక్ సిరీస్ని ఎందుకు తీసేసారో తెలియదు. సో ఇంటెల్ నుంచి ఆసూస్ వాళ్ళు తీసుకోరు. సో ఇప్పుడు గేమింగ్ కాంపాక్ట్ అని తీసుకొచ్చారు. ఇక్కడ పవర్ఫుల్ సిస్టమే, స్పెసిఫికేషన్ చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మీకు రైజన్ ప్రాసెసర్ వస్తుంది, 9955HX3 ప్రాసెసర్ వస్తుంది, RTX 5070 GPU వస్తుంది, 32GB RAM, 1TB PCIe 4.0తో పాటు వస్తుంది. సో మీరు నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే బ్యాటిల్ ఫీల్డ్ రెడ్ సెక్ అనే ఒక గేమ్ అయితే ఫ్రీ టు ప్లే అవైలబుల్ ఉంది. సో నేను స్టీమ్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు మాత్రం దగ్గర 68-69 GB దాకా క్లోజ్ టు అంత 68 GB దాకా అయితే డౌన్లోడ్ చేసుకోవాలనేసి అయితే ఉంది. ఏదో ఫ్రీ టు ప్లేకి కూడా 60 GB అన్నట్టు అనిపిస్తుంది. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే కొంచెం ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. ఆఫీస్గా బ్యాటిల్ ఫీల్డ్ 6 ఉంది కదా, లేటెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ గేమ్ అయితే దానికి ఈక్వల్గా ఉంటుంది. అండ్ నా ఒపీనియన్లో మాత్రమే ఒకవేళ ట్రై చేసుకున్నప్పుడు ట్రై అయితే చేయండి అనేసి ఒక అడ్వైజ్. ఒకవేళ ఇట్లా మీ దగ్గర స్పేస్ ఉంటాయి కదా, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అందుకే ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లు అన్నమాట. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.